బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉంది. 60 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. దీన్ని తప్పించుకోవడానికి జగన్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీ వర్గాలు ఈ రోజు జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని స్పష్టం చేశాయి. ఈ రోజు జగన్ రిజిస్టర్లో సంతకం చేసినప్పటికీ దాన్ని లెక్కలోకి తీసుకోరు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలు బాయ్కట్ చేసిన కారణంగా జగన్ మెడపై అనర్హత కత్తి వేళ్లాడుతోంది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే మనం చూస్తున్నట్టే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈరోజు అసెంబ్లీ నుంచి ఒక ట్విస్ట్ వచ్చిందంటే ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు అసెంబ్లీ వర్గాలు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, గత అంటే వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాకుండా వాళ్ళు బయటనే ఉండి కూడా వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో ఏదైతే ఉందో ఆ నిబంధన ప్రకారం 60 రోజుల పాటు ఎవరైతే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని పక్షంలో వాళ్ళైతే దానికి చర్యలు తీసుకునే విధంగా స్పీకర్కి ఒక అధికారం ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే ఆ సభ్యుని సీట్ ఏదైతే సీటు వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం స్పీకర్కి ఉంటుంది, అసెంబ్లీకి ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ నిబంధన ప్రకారం జగన్ పైన వేటు వేస్తామని చెప్పేసి కూడా ఇటీవల కూడా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఇతర వర్గాలు కూడా బయట ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నిబంధన నుంచి కూడా తనపై వేటు పడకుండా తప్పించుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి కూడా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు అంటే గతంలో కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈ రోజు మటుకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే వాళ్ళు ఈరోజు వచ్చి హాజరులో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కూడా సంతకం కూడా చేశారు. అయితే వాళ్ళ ఉద్దేశంలో మటుకు ఇది ఈరోజు సంతకం వర్కింగ్ డే అని చెప్పేసి ఈరోజు సంతకం చేశాం కాబట్టి ఇంకా అసెంబ్లీకి రాకుండా తమ పైన అనర్హత వేటు పడదని చెప్పేసి ఒక అభిప్రాయంలో ఉన్నారు. నేపథ్యంలో ఒక అసెంబ్లీ వర్గాల మటుకు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఒక షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు జరిగిన ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశం మటుకు ఈరోజు వర్కింగ్ డే కాదని చెప్పేసి కూడా అసెంబ్లీ వర్గాలు చెప్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాబట్టి ఇది కస్టమరీ సెషన్ అని చెప్పేసి అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. మంగళవారం నుంచి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అవి సాంకేతికంగా జరిగినట్టు అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ అధ్యక్షత జరిగితే ఏది సమావేశాలు జరుగుతాయో అదే వర్కింగ్ డే కాబట్టి దాన్నే వర్కింగ్ డేగా అసెంబ్లీ వర్కింగ్ డేగా పిలుస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. అయితే సోమవారం జరిగిన ఏదైతే సెషన్ ఉందో అటెండెన్స్ కూడా అది చెల్లదని చెప్పేసి అది కేవలం వాళ్ళకు వచ్చే ఏదైతే టీఏడిఏలు వర్తిస్తాయి తప్పితే అది హాజరు కిందికి రాదని చెప్పేసి కూడా వాళ్ళు అసెంబ్లీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరిగే సమావేశాలకు వెళ్ళకూడదని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకుంది. మరి ఈ ట్విస్ట్ నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ వర్గాలు చెప్తున్నట్టు కూడా ఏదైతే ఈ రోజు జరిగిన అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం అయితే ఉందో దానికి హాజరైన జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు అయితే ఉందో అది హాజరు కాదని చెప్పేసి అది సాంకేతికంగా చెల్లుబాటు కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మెడపైన ఇంకా ఏదైతే 60 రోజుల గైర్హాజరు ఉందో దాని మీద నిబంధన ప్రకారం కూడా అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అతని పైన ఆ అర్హత వేటు కత్తి వేలాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మరి ఇప్పటికైతే వైసీపీ మటుకు ఈ రోజు నుంచి తాము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాము ఇక రామని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మనం ప్రజల మధ్య నుండి ప్రజల కోసం పోరాడతామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మరి అసెంబ్లీ సమావేశాల మటుకు ఈరోజు జరిగిన బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మటుకు మార్చి 19 లేదా 21 తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటామని చూడాల్సి ఉంది. మరి నెక్స్ట్ ఆయన అసెంబ్లీ సమావేశాలకు మరి వచ్చి తన హాజరును నిరూపించుకొని పోతారా మనం వేచి చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. శ్రీనివాస్, థ్యాంక్ యూ.